నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత 5 ఏళ్లలో సాక్షి పేపర్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గిఫ్ట్ల విలువ ఎంత అని చెప్పేసి అసెంబ్లీలో అయితే చర్చ మొదలైంది. సో ఆ గిఫ్ట్ల విలువ ఎంత ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే అసెంబ్లీలో అంటే సాక్షి పేపర్ కి అంటే గిఫ్ట్ల రూపంలో అంటే ఎన్ని యాడ్స్ల రూపంలో ఎంత వెళ్ళింది, మిగతా పేపర్లకి ఎంత వెళ్ళింది అనేది ఒక చర్చ అయితే మొదలైంది. అసలు ఎందుకు మరి సాక్షి పేపర్ తన సొంత పేపర్ కాబట్టి అన్ని యాడ్లు ఇచ్చుకున్నారా, మిగతా పేపర్లకి అంత తక్కువ యాడ్లు ఇచ్చారా? అంటే బడ్జెట్ చూసినా కూడా కోట్లలో ఉంది. మిగతా పేపర్లకి కూడా అన్ని పేపర్లు కలిపితే ఒక అమౌంట్ వస్తుంటే సాక్షి పేపర్కి మాత్రమే ఒక భారీ బడ్జెట్ వస్తుంది. ఇది ఎలా అంటారు మరి? అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది ఆయన కోసమా, జనం కోసమా? అంటే జనం కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది అతని కోసం, అతని వ్యాపారాల కోసం, ఆయన అక్రమ సంపాదన కోసం. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఇవాళ తన సంస్థలకు భూములు కేటాయించుకున్నాడు. ఇవాళ తన పేపర్కి, తన ఛానల్కి యాడ్స్ ఇచ్చుకున్నాడు. కంప్లీట్గా మనం చూసాం. ఏంటి, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే సిమెంట్ బస్తాలు కొనాలా, భారతీయ సిమెంట్. ఏది ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కానీ, లేకపోతే పేదల ఇళ్లలో కానీ, ఆ రోడ్లలో కానీ ఆయన చేసినటువంటి ఆ పనులు. నెక్స్ట్ ఆ సిమెంట్ ఇతర ప్లాంట్లన్నీ కూడా, వేరే సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఇతని పాలిమర్స్లో ఉన్నటువంటి తయారైన ఎర్ర బ్యాగులే వాడాలి. భారతీయ పాలిమర్స్లో రెడ్ బ్యాగ్స్ అవే వాడాలని. అంటే ఎలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన వ్యాపారాలు పెంచుకున్నాడు. ఇది ఇప్పుడే కాదు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే కలిసి వచ్చిన అంశం. ఆయన సంపాదనే దానిపైన కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంత కుబేరుడు అయ్యాడంటే, దేశంలోనే సంపన్న రాజకీయ నాయకుడు అయ్యాడంటే ఎలా? ఒకప్పుడు వీళ్ళ నాన్న నాకు జరగట్లేదు, మేము దెబ్బతిన్నాం, మేము దివాలా తీసాం, అప్పులు పాలయ్యాం, మా ఇల్లు క్రమబద్ధీకరించండి, రెగ్యులరైజ్ చేస్తే నేను అప్పు తెచ్చుకుని అప్పులు తీర్చుకుంటా అన్నాడు. అలాంటిది మరి 1,00,000 కోట్లు అప్పట్లోనే సంపాదించాడని మనకి ఇవాళ కేసులు, ఏది సిబిఐ, ఈడీ కేసులు. ఇప్పుడు ఇంకా ఈ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని 4-5 లక్షల కోట్లు సంపాదించాడని ఇప్పుడు మనం చూసాం. ఇసుక మీద 40,000 కోట్లు, మద్యం మీద 40,000 కోట్లు. నీకు అక్కడే కనపడుతుంది కదా 1,00,000 కోట్లు. ఇప్పుడు ఇదేంటి, సాక్షికి ఎలా యాడ్స్ ఇచ్చారు? అసలు ఇంతవరకు ఎవరన్నా, అప్పుడు ఈయన 17వ ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా ప్రభుత్వ ధనంతో తన వ్యాపారాలు పెంచుకున్నాడా? ఇప్పుడు మనకి ఒక నామ్స్ ఉంటాయి. ఏది, బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రెస్ కానీ వీటన్నిటికీ కూడా పీసీబీ దాని ప్రకారం ఇవ్వాలా. స్టాండర్డ్ నామ్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఏది లార్జెస్ట్ సర్క్యులేషన్ పేపరో దానికి ఇవ్వాలి కదా యాడ్స్. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఎవరు? ఏది, ఈనాడు. ఈనాడుకి ఎంత ఇచ్చారు యాడ్స్? 180 కోట్లు ఇచ్చాడంట. మరి సాక్షికి ఎంత ఇచ్చారు యాడ్స్? 290 కోట్లు. అదే మరి ఆంధ్రజ్యోతి కూడా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి 10 లక్షలు, వీళ్ళకి 12 లక్షలు ఉంటే ఆంధ్రజ్యోతి కూడా 4 లక్షలు 5 లక్షలు ఉంది దాని సర్క్యులేషన్. మరి దానికి కూడా ఇవ్వాలి కదా. ఏది, మీరు 290 నువ్వు తీసుకున్నావు, ఈనాడుకి 180 ఇచ్చావు, మరి ఆంధ్రజ్యోతికి 100 ఇవ్వాలి. 100 కోట్లు ఇవ్వాల్సింది ఎంత ఇచ్చాడు? 21 లక్షలు ఇచ్చాడంట. ఎక్కడ 290 కోట్లు, 180 కోట్లు, ఎక్కడ 21 లక్షలు? అంటే ఆంధ్రజ్యోతి మీద కక్ష. ఆంధ్రప్రభ అనేదానికి 12 కోట్లు ఇచ్చారంట. ప్రజాశక్తి తెలుసా నీకు? ఎప్పుడన్నా చూసావా? దానికి 10 కోట్లు ఇచ్చారంట. నేను ఆంధ్రప్రభ ఉన్న ప్రజాశక్తి అనే పేపర్లే వినలేదు సార్ ఇంతవరకు. ఏదో హ్యాండ్స్ ఇండియా అనే దానికి 7 కోట్లు ఇచ్చారంట. సరే, ఇస్తే ఇచ్చారు, వాటికి ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మరి జ్యోతికి 21 లక్షలు ఇవ్వటం ఏంటి? సమానంగా ఇవ్వాలి కదా ఏది ఇచ్చినా కూడా. ఇప్పుడు ఇవాళ ఇవే కాదు, ఏది, ఆ వాలంటీర్లు ఉన్నారు. నెక్స్ట్ సచివాలయ సిబ్బంది ఉంది. వార్డు సచివాలయం, గ్రామ సచివాలయంలో సాక్షి పేపరే ఎంచుకోవాలి. 2 పేపర్లు ఎంచుకోవాలా?
అప్పుడు కూడా దీని మీద కూడా ఈ పేపర్ల దాని సర్క్యులేషన్ గురించి కూడా కొన్ని వార్తలు వచ్చేసాయి. దీని మీద అసలు బలవంతంగా కేసు వేసింది ఈనాడు. ఏది ఒక సర్క్యులర్ గవర్నమెంట్ ఇలా రిలీజ్ చేయటం ఏంటి, ఒక పేపర్ కొనండి, ప్రభుత్వ డబ్బుతో ఒక పేపర్ కొనండి అని ఎలా ఈ ప్రభుత్వం వాలంటీర్లని సచివాలయ సిబ్బందిని కంపెల్ చేస్తుందని ఢిల్లీ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పుడు మొత్తం 850 కోట్లు దుర్వినియోగం జరిగిందని, ఏది ఈ యాడ్స్లో, ఈ I&PR ఇది ఒక పెద్ద కుంభకోణం. 850 కోట్లు ఏంటి బయటపడ్డది, ఇంకా బయటపడకుండా ఇచ్చిన యాడ్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఒక 200 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఏంటది, ఇది నీలి మీడియా, అది కూలి మీడియా, వాటికి ఎంతెంత యాడ్స్ ఇచ్చారో ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నమాట బయటికి. ఇప్పుడు మొత్తం ఇచ్చిన యాడ్స్ రూపంలో 483 కోట్లు ఇస్తే 403 కోట్లు సాక్షికే. ఎట్లా మొత్తం బడ్జెట్ 483 కోట్లు యాడ్స్ కనుక్కుంటే 403 కోట్లు ఒక్క పేపర్కి ఇస్తారా? అంటే మిగతా 20 సంస్థలకి కలిపిచ్చింది ఎంత? 80 కోట్లు. 20 సంస్థలు మొత్తానికి కలిపి 80 కోట్లు ఇవ్వడం ఏంటి, నీ సొంత సంస్థకేమో 403 కోట్లు ఇవ్వడం ఏంటి? అంటే పప్పు బెల్లాలుగా కాదు, ఇక పలావ్ చికెన్ తిన్నట్టుగా తిని పారేశారు. ఏది ప్రభుత్వ ధనం, ప్రజాధనం ఎంత పెద్ద ఎత్తున దుర్వినియోగం అయింది. అంటే ఇక్కడ పేరుకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నేను రూపాయి మాత్రమే తీసుకుంటాను, నా జీతం రూపాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి. జీతం రూపాయి కాదు అసలు, ఆయన తాడేపల్లి ప్యాలెస్కి చుట్టూతో కట్టిన ఫెన్సులు, ఆయన క్యాంప్ ఆఫీస్లో పెట్టిన ఖర్చు ఇదే 450 కోట్లు అంట. ఇంత ధనం, నాకు ఒకటే డౌట్ సార్, ఇంత ధనం ఎక్కడి నుంచి వస్తుంది అండి? కోట్ల రూపాయలతో ఈ కంచెలు వేసుకోవడం, 30 ఫీట్ల కంచెలు వేసుకోవడం, ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది అంటారు? 450 కోట్లు ఒక క్యాంప్ ఆఫీస్కి తాడేపల్లికి ఉపయోగించారంటే, ఏది ఆ రోడ్డు వేసుకోవడానికి 30 కోట్లు, ఇంకా అది కూడా అది చాలా టెక్నాలజీతో ఏసీలకే 15 కోట్లు. ఏది ఆయన ఇంట్లో కానీ లేకపోతే ఆయన క్యాంప్ ఆఫీస్లో కానీ ఒట్టి ఏసీలు, సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ కోసం 15 కోట్లు వాడారంటే, అంటే నువ్వు రూపాయి జీతం అంటే చెబుతున్నా. ఇదే రూపాయి జీతం ముఖ్యమంత్రి రిషికొండ బీచ్ లో ఆ రిషికొండ పైన కట్టిన ఒక బిల్డింగ్ మనం చూసాం. రూపాయి జీతంతోనే ఇంత కడుతున్నారు. రూపాయి జీతగాడు అప్పటి సీఎం, కానీ ఆయన వెళ్ళే బాత్ టబ్బు 15 లక్షల 36 లక్షలు, ఆ కమోడు 15 లక్షలు. రూపాయి జీతగాడైనప్పుడు అప్పటి సీఎం ఆయన ఉపయోగించే ఫ్యాను 3 లక్షలు, ఆయన నడిచే లాన్లో బల్బు 60,000, బల్బు కూడా 60,000 అంటే పేరుకి రూపాయి సీఎం, కానీ అతను దేశంలోనే సంపన్న సీఎం. ఎలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచేశాడో ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సాక్షి యాడ్స్ అనేది వెంట్రుకే. ఇంకా చాలా ఉన్నాయి. రైట్ సార్, రైట్.